హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హవిషా వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నవరాత్రి ఫ్రెండ్షిప్ డే బ్యాంగిల్స్ అయితే మేము కొంతమంది ఫ్రెండ్స్ వేసుకున్నాము, అది చూపిస్తాను. అసలు ఫస్ట్ ఫ్రెండ్షిప్ డే బ్యాంగిల్స్ అని అంటే చాలా సర్ప్రైజింగ్గా ఇలాంటిది కూడా ఉంటుందా అని అయితే అనిపించింది. ఆ తర్వాతకి ఫ్రెండ్స్ చెప్పాక ఇదేదో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, మనం కూడా వేసుకుంటే బాగుంటుంది కదా అని అందరం డిసైడ్ అయిపోయి పెట్టుకుందాము అని అయితే అనుకున్నాం. బ్యాంగిల్స్ కొనడానికి నేనైతే వెళ్ళలేదు, మా ఫ్రెండ్సే వెళ్ళి తీసుకొచ్చారు. నవరాత్రి అయినప్పటికీ కూడా మేము 9 కలర్స్ వేసుకోవడం ఇబ్బంది అవుతుందేమో అన్ని బ్యాంగిల్స్ అనేసి 5 అందరికీ కన్వీనియంట్గా ఉండేలాగా 5 కలర్స్ అయితే తీసుకొచ్చారు. చాలా చాలా బాగున్నాయి ఆ బ్యాంగిల్స్. వీడియోలో చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయో. అందరం కూడా ఒక డేట్ ప్లేస్ ఫిక్స్ చేసుకొని ఈ టైంకి వద్దాము, శారీ కట్టుకొనే వద్దాము అని ముందే డిసైడ్ చేసుకొని ఆ రోజు అయితే గ్యాదర్ అయిపోయాం. ఫ్రెండ్షిప్ డే బ్యాంగిల్స్ అంటే బ్యాంగిల్స్ మాత్రమే కాకుండా అలంకరణకి పసుపు, కుంకుమ, గంధం బొట్లని, పూలని, గోరింటాకు, స్వీట్స్ కూడా తీసుకొచ్చారు ఫ్రెండ్స్. చూడండి అందరం చక్కగా కూర్చున్నాము. కూర్చొని ముందు కుంకుమ బొట్లు పెట్టి గంధం పెట్టుకున్నాక బ్యాంగిల్స్ వేసుకోవడం అయితే స్టార్ట్ చేసాం. పసుపు, కుంకుమ, గంధం, గాజులు, పూలు పెట్టుకుంటే లేడీస్ అయితే సాక్షాత్తు అమ్మవారిలాగే కనిపిస్తారు కదా. అందుకే మన ఇంట్లో ఏదైనా మేజర్ ఈవెంట్స్ ఉన్నప్పుడు హిందూ సాంప్రదాయం ప్రకారం గాజులు, పసుపు, కుంకుమ ఇవన్నీ వేసుకోవడానికైతే ట్రై చేస్తూ ఉంటారు. ఇవన్నీ వేసుకోవడాన్ని సింబాలిక్గా మనం అమ్మవారిని మన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నామని, నిండు ముత్తైదుతనానికి చిహ్నంగా కూడా మనం భావిస్తూ ఉంటాం కదా. ఇలా అందరం ఒక్క చోట గ్యాదర్ అయ్యి చక్కగా బ్యాంగిల్స్ వేసుకోవడం అనేది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సేమ్ ఇలాగే నా పెళ్లి కూతురు ఫంక్షన్ అప్పుడు బ్యాంగిల్స్ అయితే వేశారు, అదే గుర్తొచ్చింది నాకు. ఇంకా అప్పుడు చాలా క్రౌడ్ ఉంటుంది కదా, ఆబ్వియస్లీ ఆ హడావిడి వేరేనే ఉంటుంది. ఈరోజు కూడా మేము చాలా ఎంజాయ్ చేసాము, మంచిగా కబుర్లు చెప్పుకుంటూ మా మెమొరీస్ని షేర్ చేసుకుంటూ చాలా సరదాగా అయితే గడిపాం. ఇంకా అందరం ఒకరికొకరు బ్యాంగిల్స్ వేసుకోవడం కంప్లీట్ అయిపోయాక ఫ్లవర్స్ అయితే ఎవరికి వాళ్ళే పెట్టుకున్నాము. ఆ తర్వాతకి ఇంత మంచి ఈవెంట్ అంత బాగా జరిగిన తర్వాతకి ఖచ్చితంగా స్వీట్ అయితే తినాలి కదా, అందుకే అరిసెలు అయితే ఒకరికొకరు తినిపించుకున్నాము. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. బ్యాంగిల్స్ వేసుకోవడం, స్వీట్స్ తినిపించుకోవడం అయిపోయిన తర్వాతకి అందరం కూడా అందరి దగ్గర ఆశీర్వాదాలు అయితే తీసుకున్నాము. చిన్న పెద్ద తేడా అని ఏది లేకుండా అందరం అమ్మవారి స్వరూపాలే కాబట్టి అందరి దగ్గర చక్కగా మా ఫ్రెండ్స్ అయితే బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. మనందరం మన పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, వర్క్ లైఫ్లో చాలా బిజీగా ఉంటాం కదా. ఇలాంటి చిన్న చిన్న గ్యాదరింగ్స్ చేసుకుంటే మనకు చాలా రీఫ్రెషింగ్గా ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే అందరం కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు, మన రిలేషన్షిప్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయొచ్చు. అందుకే మేమందరం ఫ్రెండ్స్ అయితే ఇలా బ్యాంగిల్స్ వేసుకోవాలి అని అయితే డిసైడ్ అయ్యి మంచిగా బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాం. ఇంత మంచిగా బ్యాంగిల్స్ వేసుకున్న తర్వాత ఫొటోస్, వీడియోస్ తీసుకోకపోతే ఎలాగా, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అందరం అయితే మంచిగా రకరకాల పోజెస్ ఇచ్చి ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నాం.
నాకు పర్సనల్‌గా ఈ నవరాత్రి ఫ్రెండ్‌షిప్ డే బ్యాంగిల్స్ కాన్సెప్ట్ అనేది చాలా బాగా నచ్చింది. ఏమవుతుందండి, అందరం మంచిగా గ్యాదర్ అయ్యి చక్కగా వేసుకోవచ్చు. ఒక మెమరీ లాగా ఉంటుంది కదా! మంచి రిఫ్రెష్‌మెంట్ మన లేడీస్‌కైతే. మీకు కూడా ఎలా అనిపించింది ఈ కాన్సెప్ట్ అనేది నాకు చెప్పండి. ఈ ఫ్రెండ్‌షిప్ డే బ్యాంగిల్స్‌ని మా వీలుని బట్టి మేము ఒక నైట్, 3 నైట్స్, 5 నైట్స్ అయితే ఉంచుకున్నాము. మా ఫ్రెండ్స్ అందరం కలిసి చక్కగా ఇలా బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాం. చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా మాలాగా ఫ్రెండ్‌షిప్ బ్యాంగిల్స్ వేసుకున్నారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. నా వీడియోస్ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బై బాయ్.